ఏంది మామ తిరుమలలో ఇంత చలిగా ఉన్నదా? అక్కడంత పెద్ద ఫ్యాన్లు తిరుగుతా ఉంటే చలికుంటా ఉంటదా? నిజమే మామా, నేను ఇంకా ఎవరింట్లోనే ఏసీ లీక్ అయిపోతున్నది అనుకున్నా. సరే పోతే దర్శనానికి టైం అయిపోతున్నది. ఎవరో భగవద్గీత మర్చిపోండారు మామా, దొంగతనం చేసేద్దాం. ఉండు. స్వాములు అక్కడ దొరికింది. అక్కడ దొరికిందో దొంగతనం చేసినారో చూస్తానే ఉండండిలేండి. అసలు ఈ భగవద్గీత నీదే అనే దానికి సాధ్యమేంది? అట్ట మీద శ్రీకృష్ణుని ఫోటో ఉంటుంది చూడు. ఈయన మన మీదే పంచులేస్తున్నాడంటే ఈయన్ని అస్సలు మోసం చేయలేం. తీసుకోండి. మీకు కూడా భగవద్గీత చదవాలనుందా? చాలా రోజులుగా చదవాలనుకుంటున్నామన్నా, కానీ ఎందుకో కుదరడం లేదు. డబ్బులేమైనా ఇబ్బందా? అలాంటిదేమీ లేదన్నా, వేలకి వేలు ఖర్చు పెడుతూనే ఉంటాం, కానీ ఎందుకో 400 ఖర్చు పెట్టి ఈ పుస్తకాన్ని మాత్రం పొందలేకపోతున్నాం. ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నాము? అట్టనుకోవద్దండి, నేరుగా భగవద్గీతే మిమ్మల్ని వెతుక్కుంటూ మీ ఇంటికే వచ్చే ఒక మంచి అవకాశం ఉంది. ఎలా అన్నా? మన తిరుపతి ఇస్కాన్ వాళ్ళు ప్రతి ఇంటికి భగవద్గీతని చేరవేయాలనే ఒక మంచి సంకల్పంతో ఒక కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో కేవలం ఒక భగవద్గీతను కొనడానికి ఖర్చయ్యే 350 రూపాయలు మాత్రమే తీసుకుని స్వామివారి ప్రసాదాలతో పాటు భగవద్గీతను నేరుగా మీ ఇంటికే పంపించబోతున్నారు. అవునా? అంతేకాదు, భగవద్గీతకు సంబంధించిన 25 ప్రశ్నలను మన మెయిల్కు పంపుతారు. వాటికి సరైన సమాధానాన్ని జనవరి 15 లోపు వాళ్ళకు పంపితే జనవరి 18వ తేదీ ఇస్లాం కి ఖురాన్, క్రిస్టియానిటీకి బైబిల్, సనాతన ధర్మానికి భగవద్గీత. ఇంతే అనుకుంటున్నారు కదా? కాదు. ఈ రోజు ఈ ధర్మాన్ని సముద్రం అని ఎందుకంటారో చెప్తాను, పూర్తిగా చూడండి. చెట్టు వేర్ల నుండి స్టార్ట్ చేస్తే 4 వేదాలు: ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. అండ్ ఈ వేదాలకి మళ్ళీ ఉపవేదాలు, సబ్ కేటగిరీస్ లాగా ధనుర్వేద, ఆయుర్వేద, గంధర్వ వేద, అర్థశాస్త్రం. మళ్ళీ వీటన్నిటిని అర్థం చేసుకుని ముందుకెళ్ళడానికి 6 వేదాంగాలు: శిక్ష, వ్యాకరణ, ఛందస్సు, నిరుక్త, జ్యోతిష్య, కల్ప. మళ్ళీ ఇందులో వీటికి సబ్ కేటగిరీస్ 4 ఉపాంగాస్, ధర్మశాస్త్రాస్. అందులో స్మృతిస్ లైక్ మనుస్మృతి, పరాశర స్మృతి ఎక్సెట్రా. నెక్స్ట్ పురాణాస్, మళ్ళీ ఇందులో 18 మహాపురాణాలు, 18 ఉపపురాణాలు, ఇతిహాసాలు. ఇందులోనే శ్రీమద్ రామాయణము, మహాభారతము ఉంటాయి. ఈ మహాభారతంలో ఒక్క సన్నివేశంలో యుద్ధం స్టార్ట్ అయ్యే ముందు అర్జునుడికి కృష్ణుడు ఉపదేశించిందే భగవద్గీత. అంత చిన్న పార్ట్. ఇంకా అయిపోలేదు. నెక్స్ట్ మీమాంస అండ్ న్యాయశాస్త్ర. మళ్ళీ వీటిలో 6 ఆస్తిక దర్శనాలు, అంటే ఫిలాసఫీ గురించి: న్యాయ, వైశేషిక, సంఖ్య, యోగ, పూర్వ మీమాంస, ఉత్తర మీమాంస. మళ్ళీ ఈ ఉత్తర మీమాంస కింద 3 స్క్రిప్చర్స్, అవే ప్రష్టాంగత్రయి, ఉపనిషదులు, బ్రహ్మసూత్ర, భగవద్గీత. ఈ ఆస్తిక దర్శనాలే కాకుండా 3 నాస్తిక దర్శనాలు కూడా ఉన్నాయి: బౌద్ధ, జైన, చార్వాక. ఇంకా చెట్టులో మీకు మెయిన్ గా కనిపించే భాగానికి వస్తే 6 ఆగమాస్: శత్క, శైవ, వైష్ణవ, గణాపాత్య, కౌమార, సౌర. వీటిలో నుండే మోస్ట్ ఆఫ్ ద పూజలు, పునస్కారాలు లైక్ రిచువల్స్ అన్ని వచ్చాయి. సో గీత కేవలం 1% మాత్రమే, కానీ 40 to 60% ఆఫ్ ద ఫిలాసఫీని మీరు కవర్ చేయగలుగుతారు. ఈ నాలెడ్జ్ ని విజయలక్ష్మి గారు ఫ్రమ్ నిర్వాణ అకాడమీ ఇంగ్లీష్ లో షేర్ చేశారు, బట్ నాకు మన తెలుగు వాళ్ళకి షేర్ చేయాలనిపించి మళ్ళీ చేశాను.